అందరికీ నమస్తే. నేను రేపు యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ పోదాం అనుకున్నా గానీ, అంతా ఇగో కడిగేసి పూజ గూడా చేసుకున్నా. కానీ రేపు వర్షం అనేసేసి ఇగ ఎళ్ళట్లేము. ఎళ్దాం అనుకున్నా అసలు. అంతే ఏదైనా రాసి పెట్టుండాలి గదా! అంటే ఏ టైంకి ఎప్పుడు ఎళ్ళాలి అనేది దేవుడే రాత్తాడు గదా! ఇక నెక్స్ట్ మంతే ఎళ్ళాలని అనుకున్నాము. అంతా పూజ అంతా చేసుకున్నాము. ఖతం ఏమి ఇట్లా అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ మంతే ఇక. అంటే నెలకు ఉంటుంది గిరి ప్రదక్షిణ. 3 కిలోమీటర్స్ 2.5 ఉంటుంది యాదగిరిగుట్ట. ఇక వెళ్ళట్లేను. పొద్దున మొత్తం అన్ని పనులు చేసుకొని సంతోషంగా పోదాం అనుకున్నాము. కానీ పొద్దున్నే వెళ్ళాలి కదా! అక్కడ ఏంటంటే 9 లోపే అక్కడ ఉండాలి. ఫ్రీ దర్శనం ఉండాలి. లేకపోతే 300 రూపాయలు ఇవ్వాలి ఆ దర్శనానికి. అయినా కానీ అక్కడ ఫుల్లు అంటే ఇవాళ వర్షం వస్తుంది మా దగ్గర. ఇక రేపు కూడా వర్షం అని కనిపిస్తుంది అందులో. ఇక వర్షం అప్పుడు ఏం చేస్తాము, చేయలేము. జర్నీ చేయాలి. ఇక్కడ నుంచి మాకు 50 కిలోమీటర్లు 40 ఉంటుంది. పొద్దున్నే వర్షం 4 గంటల నుంచి ఉందన్నారు. ఇక చెయ్యలేము ఎట్లయినా. అందుకే నెక్స్ట్ మంత్ వెళ్ళాలని అనుకున్నాము. చూడాలి, ఒకసారి వర్షం చూపెడుతుంది, ఒకసారి వర్షం చూపెట్టట్లేదు. మరి వర్షం రేపు వస్తుందో రాదో చూడాలి. అయినా కానీ దగ్గర గుడి అయితే వెళ్ళేవాళ్ళం. దూరం గుడి కదా, ఏం వెళ్ళలేము. ఇక్కడ నుంచి వెళ్ళేసరికి 2-3 గంటలు పడుతుంది. 3 గంటలు బస్సు ఇవన్నీ వచ్చేసరికి మళ్ళీ అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ చేయాలంటే 1 గంట పడుతుంది. 3 కిలోమీటర్లు నడవాలంటే ఇది కాని పని. అందుకోసం ఇక వద్దులే అని అనుకున్నాం. ఇక అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? మీరు అందరు మంచిగా ఉండాలి. నేనైతే మస్తు సిక్ అయిపోయినా అసలు. ఎంతంటే నేనేంది ఇట్లా అయిపోయినా అన్నట్టు. అంటే ఇక అంతే. ఇక హెల్త్ ప్రాబ్లము ఏదే కానీ హెల్త్ మంచిగా ఉంటే దాన్ని మించిన ఏది ఉండదు. హెల్త్ ఒక్కటి మంచిగా ఉంటే డబ్బుతో అనేది ఏది ఉండదు. డబ్బు అనేది సంపాదించుకుంటూ వస్తుంది కానీ హెల్త్ అనేది మనం ఎంత డబ్బు పెట్టినా అది మంచిగా కాలేదనుకో అది లైఫ్ వేస్ట్ అది. అందుకే కొద్దిగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తొందరగా మనం ఫుడ్ అనేది కానీ అది హాస్పిటల్ కానీ తొందరగా చూపించుకొని తగ్గేలా చూసుకోవాలి. అయినా అక్కడి దాకా తెచ్చుకోవద్దు. టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి, ఫోన్ అనేది తక్కువ చూసుకోవాలి. నేనైతే ఫోన్ ఎక్కువ చూసేదాన్ని. ఈ యూట్యూబ్ చేయబట్టే కళ్ళంతా పోయినాయి. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే జస్ట్ నాకు పన్ను నొప్పితోని ఈ ప్రాబ్లం బాగా సిక్ అయిపోయినా. తినకుండా అంతే. నాకేం పెద్ద ఇది కానీ బ్లడ్ లేక ఇంకోటి అంతే. థ్యాంక్ యూ. నా ముచ్చటంతా విన్న వాళ్ళకి థ్యాంక్ యూ, వినని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. బాయ్.